విష్ణు గారికి కూడా థ్యాంక్ యూ అండి. నేను ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇవాళ 27 తారీఖు రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, మన హీరో విష్ణు గారు. ఆయన గారు లేకపోతే ఈ కార్యక్రమం ఏది కూడా ముందు కాదు. చాలా బాధ్యతగా చేసేది. సుబ్రహ్మణ్యం గారికి గిఫ్ట్ ఇవ్వాలని పట్టుదలతో మా కోసం కష్టపడ్డది. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేము, ఇప్పుడు మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటాం మేము. మీరు చేసిన సపోర్ట్ ఎంత చెప్పినా తక్కువేనండి. మీరు కష్టపడి నా కోసం బాగా సపోర్ట్ చేశారు, మా ఫ్యామిలీ కోసం సుమంత్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని కష్టపడ్డారు. ఎప్పుడు మర్చిపోవాలి. థ్యాంక్ యూ అండి. అలాగే మా హీరో నయనసారిక అమ్మాయి సోలాపూర్ అని చెప్పేది మాకు తెలియదు అడ్రస్ అనేది. మంచి హీరోయిన్, సెకండ్ హీరోయిన్. మనం ఎంత సీరియస్ పాత్ర చాలా సింపుల్గా చేస్తుంది. వెంటనే వెళ్ళడం 5 నిమిషాలు వెంటనే వచ్చేస్తుంది. ఏమిటి అయిపోయింది సార్ అంటారు. అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నా నేను 2 సినిమాలు చేశాను కానీ ఎప్పుడు చూడలేదు. నేను ఇంత వేరే హీరోస్ కొంచెం టైం తీసుకుంటాను. నువ్వైతే తప్పని ఇలాగెళ్తూ ఇలా వచ్చేస్తుంటావు. ఈ మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ అమ్మాయికి. నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో జయసుధ గారు, సౌందర్య గారు లాంటి ఆ స్థాయి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మా మాజీ డైరెక్టర్ కోపం అంటే తెలియదు. నేను చాలా కోపడ్డాను ఈ విషయంలో. సారీ ఏమనుకోకు. నేను కోపాన్ని చెక్కి తెచ్చాను, జైల్లో పెట్టాను. ఇస్తారు బయట ఇస్తారు. అలాగే మాకు సపోర్ట్ చేసిన సాయి శ్రీరామ్ గారికి, ఆయన నా కోసం బాగా కష్టపడ్డారు. ఆర్ట్ డైరెక్టర్ రామాంజనులు, కార్తీక్ చాలా బాగా కష్టపడ్డారు. చాలాసార్లు కోపడ్డాను ఇక్కడ. నేను ఏమనుకోదు, కూలవు చాలా బాగా కష్టపడ్డారు. అలాగే సాయి శ్రీరామ్ గారు కూడా మా కోసం బాగా కష్టపడ్డారు. పగలన్న రాత్రి నిన్న కాశీకి వెళ్ళేట్టున్నారు. నిన్నటిదాకా కూడా డిఏ దగ్గరే కూర్చున్నారు. ఈ మూవీ అంతా ఇలా రావడానికి కారణంతో ఒక వ్యక్తి ఉన్నది, చారి గారు. ఆయన ఎక్కడున్నాడు? చారి గారు ఎక్కడ రండి. ఇప్పుడు కూడా కష్టపడుతున్నారా? చారి గారు, నేను షూటింగ్ రాకపోతే చారి గారు రావట్లేదు ఏంటి అనుకుంటేవారు. కానీ ఈ నెల రోజులు మాత్రం దగ్గర నుండి పగలు రాత్రి వారికి రాత్రి 2, 3 అయిన డిఏ చుట్టూ, అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో చుట్టూ తిరిగి దగ్గర నుండి కార్యక్రమం అంతా పూర్తి చేశారు. చారి గారు థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా ఉంటే మర్చిపోతే సారీ అండి. 27 సినిమా వస్తుంది, విష్ణు విన్యాసం. విష్ణు గారి విన్యాసాలు చాలా ఉంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీతో బాగుంటుంది. సినిమా చూడండి, థియేటర్ రండి. మంచి సినిమా. మాకు కూడా ఇది హిట్ అవ్వాలి అని మేము కూడా కోరుకుంటాం. మా అబ్బాయిని కూడా మీరు దీవించండి. థ్యాంక్ యూ.